Hello everyone, welcome back to Zoo with Grace Life Sciences. This is another part of TGC 2026 PYQ series. Let's start the video. So, question number 95. Terpenoids biosynthesis occurs through following pathways. Okay, so basically, what is a terpenoid? Terpenoid is a secondary metabolite. Okay, terpenoid is a secondary metabolite. And what is ఏ పాత్వే త్రూ ఈ టర్పినాయిడ్ అనేవి సింథసిస్ జరిగాయి. ఓకే, నేను ఇక్కడ మీకు డయాగ్రామ్ యాడ్ చేశాను చూడండి వన్స్. ఓకే, టర్పినాయిడ్ రెండు పాత్వేస్ ఉన్నాయి. ఓకే, ఎంవిఏ పాత్వే అండ్ ఎంఈపి పాత్వే. ఓకే, సో ఇక్కడ ఈ ఎంవిఏ పాత్వే అనేది మనకి సైటోసాల్లో జరుగుతుంది. ఎంవిఏ పాత్వే, దిస్ ఇస్ మెలనోవిక్ యాసిడ్ పాత్వే. ఓకే, మెలనోయిక్ యాసిడ్ పాత్వే ఇది సైటోసాల్లో జరుగుతుంది మనకి. ఇది ఎంఈపి పాత్వే మనకి ఎక్కడ జరుగుతుంది అంటే ప్లాస్టిడ్లో జరుగుతుంది. ఓకే, ప్లాస్టిడ్లో జరుగుతుంది. ఓకే, సో అల్టిమేట్ ఈ బయోసింథసిస్ ఎయిమ్ ఏంటిది అని అంటే సెకండరీ మెటబలాయిడ్స్ని టర్పినాయిడ్స్ని సింథసిస్ చేయాలి. సో ఆ టర్పినాయిడ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ సెస్వి sesquiterpenoids and triterpenoids, phytosterols, polyphenols. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇక్కడ సెస్క్విటర్పినాయిడ్స్ అండ్ ట్రైటర్పినాయిడ్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇందులో 15 ఉంటాయి, ఇందులో 30 ఉంటాయి. ఈ రెండు మనకి మెలనోయిక్ యాసిడ్ పాత్వే త్రూ సింథసిస్ అవుతున్నాయి అండ్ ఇట్ ఈస్ ఇన్ ద సైటోసాల్. నాన్ మెలనోయిక్ యాసిడ్ పాత్వే అంటాము దీన్ని. ఇందులో మనకి డైటర్పినాయిడ్, ఇక్కడ మోనోటర్పినాయిడ్, డైటర్పినాయిడ్స్, క్యారటినాయిడ్స్ ఈ త్రీ సెకండరీ మెటబలాయిడ్స్ అనేటివి టర్పినాయిడ్స్ అనేటివి ఇక్కడ సింథసిస్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, కార్బన్ 10 ఉంది, 20 ఉంది, 40 ఉంది. ఈ కార్బన్ నంబర్ అలాంగ్ విత్ ద నేమ్ అండ్ ఈ పాత్వే ఎక్కడ జరుగుతుంది ప్లాస్టిడ్స్లో. సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో టర్పినాయిడ్ బయోసింథసిస్ అక్కర్స్ త్రూ ఫాలోయింగ్ పాత్వే అంటున్నాము. ఓకే, సో మనకు తెలిసింది ఏంటిదంటే ఎంవిఏ పాత్వే ఒకటి ఉంటుంది, ఎంఈపి పాత్వే ఒకటి ఉంటుంది. ఎంవిఏ పాత్వే సైటోసాల్లో ఉంటుంది, ఎంఈపి పాత్వే ఎక్కడ ఉంటుంది మనకి ప్లాస్టిడ్లో. చూడండి ప్లాస్టిడ్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఎంఈపి ఇచ్చారు, రాంగ్. ఇక్కడ ఎంవిఏ ఓన్లీ ఇచ్చారు అండ్ దట్ టు ఇన్ ప్లాస్టిడ్ ఇచ్చారు, రాంగ్. సైటోసాలిక్ ఎంఈపి అండ్ ప్లాస్టిడియల్ ఎంవిఏ. ప్లాస్టిడ్లో ఎంవిఏ ఉండదు, ఎంఈపి ఉంటుంది. సో ఇది కూడా రాంగ్. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు చెక్. సో this is about the question number 95, and we'll come back to once question number 91. So arrange the following in a proper sequence in the biosynthetic pathway. So this is about ఈ క్వశ్చన్ కూడా మనకి సెకండరీ మెటబలాయిడ్ సింథసిస్ గురించే ఉంది, ఆ పాత్వే నుంచే ఉంది. కాబట్టి నేను ఫస్ట్ బేసిక్ ఆ క్వశ్చన్ చెప్పి ఈ క్వశ్చన్ చెప్దామని చూసాను అన్నట్టు. సో నా ఇక్కడ ఇదంతా ఏంటిది అని అంటే దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే, ఈ స్టెప్స్ ఆ పాత్వేలో. సో ఈ స్టెప్స్ని మనం అరేంజ్ చేయాలి సీక్వెన్స్లో, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుంది అనేది. సో ఒక్కసారి మనం పాత్వే చేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మచ్ బెటర్. ఇది దీనికంటే ఇది బెటర్. ఇది చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎంవిఏ పాత్వేలో 2 అసిటైల్ కోఏ ఉంది, దాని తర్వాత 2 అసిటైల్ కోఏ వచ్చింది, దాని హెచ్ఎంజి కోఏ వచ్చింది, దాని మెలనోయిడ్ వచ్చింది, అండ్ దాని మెలనోయిడ్ 5-ఫాస్ఫేట్, దాని మెలనోయిడ్ డైఫాస్ఫేట్. ఓకే, దాని మెలనోయిడ్ డైఫాస్ఫేట్ మనకు ప్రొపైల్ పైరోఫాస్ఫేట్, తర్వాత డిఎంఏపిపి, సో డైమిథైల్ అలైల్ సంథింగ్ ఇస్ దేర్. ఓకే, ఇది సో ఈ సీక్వెన్స్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ చూడండి, ప్లాస్టిడ్లో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ప్లస్ పైరువేట్. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అది కూడా రావచ్చు మీకు, స్టార్ట్స్ విత్ దేనితో స్టార్ట్ అవుతుంది, ప్రికర్సర్ ఏంటిది. ఇక్కడ ఏంటిది 2 అసిటైల్ కోఏ. ఓకే, ఇక్కడ ఏంటిది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ప్లస్ పైరువేట్. ఓకే, అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ అన్నమాట. ఓకే,
సో వన్స్ మనం ఇప్పుడు క్వెషన్ చూద్దాము. ఓకే. సో ఫస్ట్ మనకి ఆల్రెడీ నేను అరేంజ్ చేశాను. చూడండి ఒకసారి. విల్ చెక్ అకార్డింగ్ టు దిస్. సో నంబర్ మెలనోవిక్ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెలనోవిక్ పైరోఫాస్ఫేట్. అవును. కన్వర్ట్ అయ్యింది ఫస్ట్. తర్వాత ఏముంది 5 ఐసోప పెంట ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డైమిథైల్ అలైల్ పైరోఫాస్ఫేట్. ఓకే. ఇక్కడ చూపిస్తాను నేను మళ్ళీ మీకు. నో వరీస్, ఐ విల్ షో యూ. ఇక్కడ చూడండి మెలనోవేట్ ఫాస్ఫేట్, తర్వాత ఐసోపెంటైల్ పైరోఫాస్ఫేట్ వచ్చింది కదా! మెలనోవేట్ డైఫాస్ఫేట్ నుంచి ఐసోపెంటైల్ పైరోఫాస్ఫేట్ విచ్ ఈస్ దెన్ కన్వర్టెడ్ ఇంటూ మనకి డైమిథైల్ అలైల్ పైరోఫాస్ఫేట్. ఓకే. So we are done with. So first is this is first, and fifth this one is second. We'll go to the fourth. Dimethyl allyl pyrophosphate is converted to granular phosphate. I'll show this also. దీని తర్వాత ఇలా వస్తుంది 3 గ్రాన్యుల్ pyrophosphate. గ్రాన్యుల్ pyrophosphate తర్వాత converted into phenyl pyrophosphate. Okay, this is fourth one. And this granular pyrophosphate converted to copial pyrophosphate. This is fifth one. ఒక్కసారి మీకు ఇదంతా చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ వరకు వచ్చాము. దీని తర్వాత ఫెనైల్ డైఫాస్ఫేట్ వచ్చింది. చూపించాను కదా మీకు. ఓకే. దాని తర్వాత మనం ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఈ పాత్వేలోకి వచ్చాము ఇప్పుడు. ఓకే. ఇక్కడ చూడండి. గ్రానైల్ డైఫాస్ఫేట్ ఉంది కదా! ఈ గ్రానైల్ డైఫాస్ఫేట్ ఎలా అయింది? గ్రానైల్ డైఫాస్ఫేట్‌లా కన్వర్ట్ అయింది కదా! అండ్ ఇంకో స్టెప్ ఉంటుంది. ఈ గ్రానైల్ డైఫాస్ఫేట్ కోపల్ డైఫాస్ఫేట్ లాగా చేంజ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్. సో మీరిప్పుడు ఈ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే సైట్ వేర్ ద పాత్వేస్ అక్కర్స్, విచ్ పాత్వేస్ అక్కర్స్, అండ్ వాట్ ఈస్ ద ప్రికర్సర్ ఫర్ ద పాత్వే, వాట్ ఈస్ ద అల్టిమేట్ ప్రొడక్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మనకి టెర్పెనాయిడ్స్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మింగ్ ఫర్ బోత్ ద process and the number of carbons present. Okay. సో ఇదంతా ఇంపార్టెంట్ అన్నట్టు. ఒకసారి చూసుకోండి. Then next question is consider the following statement and choose the correct option. So this is about excretion. So Nephridia in Malpighian tubules convert ammonia to urea for water conservation in the invertebrates. Flame cells in certain invertebrates are responsible for excretion, maintaining osmotic balance. So we know that flame cells ఎక్కడ ఉంటాయి? ఇన్వర్టిబ్రేట్స్లో ఉంటాయి. తెలిసిందే మనకు. ఎక్స్క్రీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఆస్మాటిక్ బ్యాలెన్స్లో ఇస్తుంది. నెఫ్రిడియన్ అండ్ మాల్పిజియన్ ట్యూబుల్స్ ఆల్సో ఎక్స్క్రిటరీ ఆర్గన్స్. దే విల్ ఎక్స్క్రీట్ ద యూరియా. ఓకే. సో ఒక్కసారి మీరు ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఒకసారి చూసుకోండి. యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆల్సో ఆర్ యూ కెన్ మేక్ అ నోట్. సో నా ఫస్ట్ స్టార్టింగ్ ప్రోటోజోన్స్లో అమీబాలో మనకి ప్లాస్మా లెమ్మా ఉంటుంది. అవుటర్ సరౌండింగ్ ప్లాస్మా లెమ్మా ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఎక్స్క్రిటరీ ఆర్గన్ అక్కడ. సో మనకు స్పాంజీస్ అండ్ సిలిండ్రేట్స్ పొరిఫెరన్ స్టార్టింగ్ టు డెవలప్మెంట్ ఫైలం ఇన్ ద ఇన్వర్టిబ్రేట్స్ స్పాంజీస్ అండ్ హైడ్రా వీఆర్ హ్యావింగ్ బాడీ సర్ఫేస్. ఓకే. బాడీ సర్ఫేస్ త్రూ మనకు ఎక్స్క్రిషన్ అనేది జరుగుతుంది. దెన్ వెన్ కమ్ టు ప్లాటిహెల్మింథీస్ వీ హ్యావ్ ఫ్లేమ్ సెల్స్. ఓకే. దాంట్లో జరుగుతుంది. అండ్ అనెలిడా ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్ మనకి నెఫ్రిడియన్. ఇప్పుడు మనకు క్వశ్చన్ వచ్చింది ఏంటి? నెఫ్రిడియన్. ఓకే. ఆర్థోపోడా, కాక్రోచ్, మల్ఫిజియన్ ట్యూబ్స్. ఓకే. సో ఈ రెండు కామన్గా మనకి అమోనియా టు యూరియా కన్వర్ట్ చేస్తుంది అండ్ దెన్ దే విల్ excrete out. Okay. Nephridia and the Malpighian tubules. Then the coxal gland, spiders. And kidneys are the main excretory organs in all the vertebrates. తెలిసిందే మనకు. Okay. Then in the crustaceans, prawns, antennae or the green glands అనేటివి ఉంటాయి. సో ఇదంతా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్ ద ఫాలోయింగ్ లాగా మళ్ళీ మీకు రావచ్చు. ఓకే. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following mechanism involves active transport? Okay. So active transport. What is active transport in general? యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటిది? ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటిది? యాక్టివ్ ట్రాన్స్పోర్ట్‌లో ఏమవుతుంది అంటే యాక్టివ్ ఉంటుంది, పాసివ్ ఉంటుంది. రైట్? యాక్టివ్ ట్రాన్స్పోర్ట్‌లో వి షుడ్ ప్రొవైడ్ ఎనర్జీ అన్నట్టు. ఇట్ మే బీ ఏటీపీ ఉండొచ్చు. ఓకే. ఎనర్జీ అనేది మనము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎక్స్‌టర్నల్ ఎనర్జీ ఈస్ నీడెడ్
టు పంప్ ది అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ది యాక్టివ్. పాసివ్‌లో ఏముంటుందంటే వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. ఎనర్జీ అనేది అక్కడ మెయిన్ రిక్వైర్మెంట్ అవ్వదు. సో, అది పాసివ్. సో, ఈ పాసివ్ అనేది మనకు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అవ్వచ్చు. ఎంట్రీ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ ద సెల్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఇది పాసివ్ అనొచ్చు. ఓకే. Then diffusion by osmosis through the semi-permeable membrane. This is the passive again. No energy. డిఫ్యూజన్‌కి ఎనర్జీ అవసరం లేదు ఇక్కడ సెమీ మెంబ్రేన్ పాసేజ్‌కి. ఓకే. అండ్ తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ ఎక్స్చేంజ్ ఎట్ ద మెంబ్రేన్. దిస్ ఈజ్ ఆల్సో పాసివ్. దెన్ వాట్ ఈస్ యాక్టివ్ అంటే సోడియం పొటాషియం పంప్ డ్యూరింగ్ ద నర్వ్ కండక్షన్. దట్ ఈస్ మనము యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ చదువుతాం కదా! సో, అక్కడ మనకు డీపోలరైజేషన్, రీపోలరైజేషన్ ఇదంతా ఆ ప్రాసెస్‌లో మనకి సోడియం పొటాషియం పంప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఇస్ వెరీ యాక్టివ్ అన్నట్టు. సో, few molecules of sodium will be released out, then only few molecules of potassium will be getting inside the cell in order to maintain the ionic concentration. Okay. సో, now ఒకసారి ఇన్ఫర్మేషన్ చూడండి. సోడియం పొటాషియం పంప్, సోడియం పొటాషియం ఏటీపీఎస్ దీన్ని ఇంకేమంటున్నాము అనదర్ నేమ్ ఆఫ్ దిస్ ఈస్ sodium potassium ATPase. This is a classical example of active transport. It uses an energy ATP hydrolyzes to pump the sodium ions out of the cell and potassium ions into the cell against the concentration gradient. Okay. Then entry of glucose is facilitated diffusion. It is a passive form of transport down the concentration gradient using a carrier molecule. క్యారియర్ ప్రోటీన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ చేస్తున్నాము. ఓకే. Diffusion osmosis, that is again passive. The nitric oxide exchange membrane, that is also again a passive. Okay, simple passive diffusion. Next question. Next question is about Hamburg's phenomena. So what is Hamburg's phenomena అనేది మనం ఒక్కసారి చూడాలి. ఇక్కడ చూడండి. So Hamburg's phenomena is also known as chloride shift. Very important and very common topic కదా. Chloride shift. It is a process that occurs in the red blood cells. When CO2 enters the RBC, it is converted to carbonic acid by carbonic anhydrase. Carbonic acid dissociates into the H plus and HCO3 minus, and the H plus is buffered by hemoglobin, and HCO3 is transported out of the RBC in exchange for the chloride ions. And then this exchange of HCO3 minus for Cl is called chloride shift, entry and exit of chloride ions. Okay, and this is a passive process. There is no involvement of ATP. I will explain through the diagram now. ఇప్పుడు diagram చూడండి, it will be easy for you. So this is the red blood cell RBC, అవునా? So ఈ CO2 in the plasma through the process of diffusion ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఇన్సైడ్ ద ఆర్బీసీలో ఉంది. ఆర్బీసీలో ఈ CO2 ఏం చేస్తుంది? మనకి వాటర్ మాలిక్యూల్తో కంబైన్ అయిపోయి మనకి ఏం చేస్తుందంటే H2CO3 పై కార్బోనేట్ అనేది ఫామ్ చేస్తుంది, అవునా? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్. ఓకే, ఈ ఎంజైమ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్, అండ్ ఇట్ ఈస్ రివర్సిబుల్ ప్రాసెస్ ఇది. ఓకే, ఇది ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఇది కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్. ఇట్ ఈస్ converting the carbon dioxide and water to the bicarbonate. As well, it has the capacity to convert it back into the bicarbonate into carbon dioxide and H2. Okay, reversible reaction ఇది. దెన్ మళ్ళీ చూడండి, నెక్స్ట్ రియాక్షన్ ఇస్ ఆల్సో రివర్సిబుల్. ఇక్కడ తర్వాత ఇది స్ప్లిటింగ్ అవుతుంది, అవునా? స్ప్లిటింగ్ అయిపోయి మనకి H ప్లస్ అయాన్ అండ్ HCO3 అయాన్ అనేది మనకు వచ్చింది. సో ఈ H ప్లస్ అయాన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బైండ్ విత్ ద హిమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్, అండ్ అలాంగ్ విత్ ద ఆక్సిజన్ మాలిక్యూల్ ఈ పొటాషియం మన హైడ్రోజన్ అయాన్ అనేది బయటికి డిఫ్యూజ్ అయిపోతుంది ప్లాస్మాలో. ఓకే, సో H ప్లస్ కాన్సన్ట్రేషన్ మనకి ఆర్బీసీలో ఒకవేళ ఇంక్రీజ్ అయిపోయినా కూడా ఇమీడియట్గా డిఫ్యూజన్ త్రూ మనకి బయటకు వచ్చేస్తుంది ప్లాస్మాలో. దెన్ వాట్ అబౌట్ HCO3 మైనస్? సో ఇది ఎలా అనంటే డిఫ్యూజన్ అవుతుంది బయటికి, కానీ యాజ్ HCO3 అంటే ఇప్పుడు మన కాన్సంట్రేషన్ ఆఫ్ HCO3 మైనస్ ఇంక్రీజ్ అయిపోయింది కదా. H ప్లస్ అంటే ఆల్రెడీ కార్బన్ మన ఆక్సిజన్తో బయటకు వచ్చేస్తుంది, కానీ మన HCO3 మైనస్ అనేది కాన్సంట్రేషన్ ఫ్రీక్వెంట్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో అప్పుడు ఏమవుతుంది అనంటే యాజ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ కాబట్టి ఇప్పుడు మొత్తం మనము we need the ion balance, we need the which ion is present.
ఓకే. ఏ అయాన్ నేచర్ ఆఫ్ ద అయాన్ ఆల్సో ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఇప్పుడు అంతా కాన్సంట్రేషన్ అంతా హెచ్‌సిఓ3 మైనస్‌తో ఫిల్ అయిపోతే మనకి వేరే అయాన్స్ ఉండవు. సో, ఇన్ ఆర్డర్ టు కంపెన్సేట్ థాట్ వాట్ హ్యాపెన్స్ హెచ్‌సిఓ3 మైనస్ అనేటివి ఇట్ విల్ గెట్ ఎక్స్‌చేంజ్డ్ విత్ ద క్లోరైడ్ అయాన్. ఓకే. మనం ప్లాస్మా నుంచి మనకు క్లోరైడ్ అయాన్ అనేది మనకు ఆర్‌బీసీలోకి ఎంటర్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ హెచ్‌సిఓ3 మైనస్ అనేది మనకు బయటికి డిఫ్యూజ్ అవుతుంది ప్లాస్మా. సో, డిఫ్యూజన్ ఎక్స్‌చేంజ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్‌చేంజ్ జరుగుతుంది కాబట్టి మనకి అయానిక్ కాన్సంట్రేషన్ లోపల ఇంకా బయట బోత్ ఇన్‌సైడ్ అండ్ ఔట్ సైడ్ ఈస్ మెయింటైన్డ్. ఓకే. కాన్సంట్రేషన్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ హాంబర్గర్స్ ఫినామినా ఆర్ క్లోరైడ్ షిఫ్ట్. ఓకే. సో, ఆన్సర్ ఏంటిది ఇక్కడ మనకిప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ ఇన్ ద ఆర్‌బీసీ. అవునా? సోడియం కాదు. హాంబర్గర్ సోడియం కాదు. పొటాషియం కాదు. అవునా? గ్లూకోజ్ గూడా కాదు. దెన్ వాట్ ఈస్ దట్? దట్ ఈస్ క్లోరైడ్. క్లోరైడ్ అండ్ బైకార్బోనేట్స్ అని గూడా అడగొచ్చు. ఓకే. And the next question is this is about blood clotting. So arrange the following steps coagulation cascade in the ascending order. ఓకే. అసెండింగ్ ఆర్డర్ అని అడిగారు. సో మనకిప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? వాట్ ఆర్ ద డిఫరెంట్ పాత్వేస్ ఆఫ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఫస్ట్ మేజర్ థింగ్ మనం వి షుడ్ బిల్డ్ అన్ అండర్‌స్టాండింగ్ అబౌట్ దట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది అంటే దే ఆర్ ద ప్రోటీన్స్ అవునా? క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? దే ఆర్ ప్రోటీన్స్. ఓకే. ప్రోటీన్స్. They will prevent the excessive flow of the blood from the body. So how? By forming the network, fiber networks అవన్నీ. Okay. So, so this is about the clotting factor. తర్వాత depending upon the clotting factor and the molecule which is from intrinsic మరి extrinsic దాన్ని బట్టి మనకి పాత్వే ఏముంటుందంటే ఇంట్రిన్సిక్ పాత్వే ఉంది, ఎక్స్ట్రిన్సిక్ పాత్వే ఉంది. అవునా? సో ఇక్కడ చూడండి అల్టిమేట్లీ ఎట్ ద ఫ్యాక్టర్ 10 మనకి 2 కంబైన్ అయిపోతాయి పాత్వే. ఓకే. ఫ్యాక్టర్ 10 వరకి. But till factor 10, we are having different pathway here. Okay. In extrinsic system లో మనకి we'll start with the seventh factor. ఇక్కడ సెవెంత్ ఫ్యాక్టర్. కానీ intrinsic we are starting with the 12th factor. Okay. And ultimately we are combining both the process here the 10th factor. Okay. And that is further activating prothrombin into thrombin. This thrombin is acting on the 13th factor, which is converting as an active form, and that is forming a fibrin. Okay, fibrin the polymer network to stop the blood flow. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో వన్స్ విల్ సీ ద క్వశ్చన్. సో ఫైనల్గా మనకి ఏం తెలుసు ఇప్పుడు ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా ఇలా క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి. సో ఫైనల్ స్టెప్ మనకి ఏం తెలుసు అంటే కన్వర్షన్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ టు థ్రోపిన్ బై ఫాలోడ్ బై ఫార్మేషన్ ఆఫ్ ఫైబ్రిన్ ఫార్మేషన్. అవునా? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇది రావచ్చు, ఐ మీన్ లాస్ట్ ఇది రావచ్చు. ఓకే. లాస్ట్ స్టెప్ ఇది రావచ్చు మనకి. మరి ఫస్ట్ ఏది రావచ్చు అని అంటే 12th ఫ్యాక్టర్ కదా. నౌ యూ క్యాన్ సాల్వ్. ఇక్కడ చూడండి ఫోర్త్ యాక్టివేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ 12. ఓకే. చూడండి ఫోర్త్ ఫ్యాక్టర్. దాని లాస్ట్ ఏమొచ్చింది మనకు కన్వర్షన్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ టు థ్రోంబిన్ ఫైబ్రిన్ ఫార్మేషన్ వచ్చింది. ఓకే. 13 వచ్చింది. దెన్ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెరిఫై చేసుకుంటే మనకి రిలీజ్ ఆఫ్ ఫ్యాక్టర్ 3 ఫర్ డ్యామేజ్డ్ సెల్స్. తర్వాత ఇక్కడ ఏముంది కన్వర్షన్ ఆఫ్ ఫ్యాక్టర్ 7 టు 8. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 అనేది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఫ్యాక్టర్ 3 ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ డ్యామేజ్ సెల్. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ చూపిస్తాను మీకు ఫ్యాక్టర్ 7 ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ద యాక్టివ్ ఫార్మ్ బై కన్వర్షన్ ఆఫ్ ఫ్యాక్టర్ 10 టు ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ 10 టు యాక్టివ్ ఫార్మ్. సో ఫస్ట్ మనకి ఇప్పుడు వాడు ఏమంటున్నాడు ఇక్కడ పాయింట్లో అని అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంటుంది చూడండి 12th ఫ్యాక్టర్ ఉంది, 11th ఉంది, 9th ఉంది, 10th ఉంది. అవునా? సో మనం ఇక్కడ చెప్పాను కదా 7th తర్వాత మనకి 10th వచ్చి. సో ఈ పాయింట్ మనం రాయొచ్చు ఫస్ట్. సో చూడండి ఫాలోడ్ బై కన్వర్షన్ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి 7th తర్వాత 10th వచ్చి. సో ఫస్ట్ మనం ఇది రాయొచ్చు. అవునా? సో చూడండి రిలీజ్ ఆఫ్ ఫ్యాక్టర్ 2, ఫ్యాక్టర్ 3 బై డ్యామేజ్ సెల్ అండ్ దెన్ కన్వర్షన్ ఆఫ్
యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ 10th ఫ్యాక్టర్ వచ్చిన దాని తర్వాత 10th ఫ్యాక్టర్ దాని తర్వాత కామన్ పాత్వే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఈ ప్రోథ్రాంబిన్ కన్వర్షన్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే. Then next question. So we'll continue in the next video. If you have any doubts, please ask your doubts in the comment section. If you like this video and if you feel this information is helpful for you, please subscribe and like and share to your friends who are preparing for the exam. Thank you for watching the video.